మూడవది, ఆయన ఎందుకు ప్రత్యేకమైన దేవుడు అంటే ఆయన యొక్క బోధనలు చాలా ప్రత్యేకమైనది. ఆయన చాలా బోధనలు చేశాడు. నేను అన్ని వివరించను కానీ కొన్ని చెప్తాను మీకు. ఆయన లాంటి బోధనలు, ఆయన నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి చాలా విషయాలు చేశారు, చెప్పుకోరు. కానీ యేసు ప్రభు నుంచి చాలా మంది మరి ఆయన బోధనలు అనుసరించి బుక్లు రాసుకున్నారు, మరి మెసేజ్లు ఇస్తారు. కానీ ఇవన్నీ చెప్పింది యేసు ప్రభు. ఆయన చెప్పిన కొన్ని ప్రత్యేకమైన బోధనలు ఏంటంటే, ఆయన ఏమంటాడంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను. మీకు ఇచ్చిన మీకు అందరికి వచనాలు ఇచ్చాను, మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చూసుకోండి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని అంటాడు. ఇంకో ప్రత్యేకమైన బోధ ఏంటంటే, మత్తయి సువార్త 5:44లో, నేను మీతో చెప్పినది మనక, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనటకు మీ శత్రువులను కూడా ప్రేమించాలి. అంతేకాకుండా ఇంకేం చేయాలి? ఎంత కష్టమైన పని లేదు. మన శత్రువుని ప్రేమించాలంటే, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థించాలంటే చాలా కష్టమైనది. కానీ యేసు ప్రభు మరి ఆయన్ని వెంబడించే వారైతే మీరు ఈ విధంగా చేయాలి అని అంటాడు. ఇంకో చేసిన ప్రత్యేకమైన బోధ ఏంటిదంటే, ఆయన ఈ కాలంలో ఎవరినైనా వెంబడించాలంటే కొన్ని డబ్బులు కట్టాలో లేకపోతే ఇల్లు వదిలేయాలో ఏదో కొన్ని చెప్తారు. కానీ యేసు ప్రభు ఆయన చేసిన ప్రత్యేకమైన బోధ అంటే, నన్ను వెంబడించాలంటే మొదట ఏం చేయాలంటే, నన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసు ప్రభు చెప్తాడు. ప్రత్యేకమైన బోధ. ఇంకో సమయంలో మత్తయి సువార్త 18వ వచనంలో 18వ అధ్యాయంలో 21-22లో పేతురు అడుగుతాడు, ప్రభువా, మన సహోదరు నాతో తప్పు పని చేస్తే నేను 7 మార్లు క్షమించాలి కదా అంటే యేసు ప్రభు అంటాడు, 7 మార్లు కాదు కానీ 75 మార్లు. దానికి అర్థం ఏంటంటే లెక్క పెట్టొద్దని. ఇటువంటి బోధ, ఇటువంటి ప్రత్యేకమైన బోధ, దీని ఉద్దేశం ఏంటంటే, మనం ఎవరిని ద్వేషించొద్దు అనే ఉద్దేశానికి దీనికి అర్థం. ఇంకో ప్రత్యేకమైన బోధ ఏంటంటే, మనం అందరికి ఇక్కడ అందరికి గొప్ప వాళ్ళు అవ్వాలని అందరికీ ఉంటుంది, లోకంలో అందరికీ ఉంటుంది గొప్ప వాళ్ళు అవ్వాలని. కానీ యేసు ప్రభు అంటాడు, మీలో గొప్ప వాళ్ళు అవ్వాలంటే మత్తయి 20లో, ఎవడైనా గొప్పవాడై ఉండిపోను వాడు నీ పరిచారకుడై ఉండవలెను. ఒకవేళ ముఖ్యుడు అవ్వాలనుకుంటే దాసుడై ఉండాలా. మనం గొప్ప అవ్వాలంటే పరిచారకులై ఉండాలా, ముఖ్యుడు అవ్వాలంటే దాసుడై ఉండాలని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు చెప్పిన ప్రత్యేకమైన బోధ. ఈ లోకంలో ఈ యొక్క బోధ ఫిట్ అవ్వదు. గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి, ఇల్లు తీసుకోవాలి, గొప్ప బిరుదులు ఉండాలి, ఉంటే గొప్పవాడు. కానీ యేసు ప్రభు చెప్పింది ఏం సంబంధం లేని బోధ. కానీ ఆయన చేసిన బోధ ప్రత్యేకమైనది. ఈ లోకానికి చెప్పే బోధకి భిన్నమైన బోధ ఇది. ఇంకో ప్రత్యేకమైన బోధ ఏం చేస్తారంటే, తన ప్రాణాన్ని దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకోను, దాని నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దక్కించుకోను అని ఒక భిన్నమైన బోధ చెప్పాడు. చివరిగా అందరికంటే అని నేను బోధల్లో ప్రత్యేకమైన బోధ అంటే, పరలోక రాజ్యము ప్రవేశించాలంటే ఆయన ఏమంటాడంటే, నికోదేముతో మాట్లాడుతూ, తిరిగి జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు, చూడలేవు కూడా. మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ అది డబ్బుతో కొనాల్సి వస్తుంది, కొన్నిసార్లు పుణ్యకారం చేయాల్సి వస్తుంది. కానీ యేసు ప్రభు అంటే తిరిగి జన్మిస్తేనే కానీ, ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎన్ని మనం చేసినా తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యం దొరకదు అని యేసు ప్రభు తన ప్రత్యేకమైన బోధల్లో ఈ యొక్క బోధ చేస్తాడు. మరి చరిత్రలో ఆయన బోధలు నిలిచిపోయాయి. కాబట్టి ఆయన ఎందుకు ప్రత్యేకమైన దేవుడు నిలిచిపోయాడంటే మరి ఈ కారణాలను బట్టి.